అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సోదరులందరూ కూడా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించే కార్యక్రమంలో మరి నేను కూడా వాళ్ళకి సంఘీభావం తెలియడానికి కానీ కొంతమందిని కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం గురించి కానీ చెప్పడానికి మరి మా వాళ్ళందరితో కూడా మా కార్యకర్తలందరికీ కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి పారదోలకపోతే గ్రామాల్లో ఎవరూ కూడా ఉండే పరిస్థితి లేదన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. అలాగే ఎంపీగా మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్. ఎమ్మెల్యేకి గాజు గ్లాసు, ఎంపీకి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి అత్యధిక మెజార్టీతో వీళ్ళని గెలిపించి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడే దిశగా ప్రజలందరూ కూడా సహకరించాలని. గత ఎన్నికల్లో కోడికెత్తి ఈవేళ రాయి. ఇంకా అది ఎంత డ్రామా అంటే ఆ రాయి కూడా వైఎస్ జగన్ కదా వైమార్కే పెట్టించాడు కుర్రోడు చాలా జాగ్రత్తగా. వైఏ ఆ గాయం కూడా. మరి ఇటువంటి దుర్మార్గపోయినటువంటి దురాలోచనతో కూడినటువంటి ఇటువంటి పరిస్థితులు మనం ఎక్కడా కూడా ఈ మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా చూడాల. ఇంతకు ముందు లాస్ట్ ఎన్నికల్లో కోడికత్తిని అడ్డం పెట్టుకుని ఎలా అధికారంలోకి వచ్చాడో ఈవేళ ఎవరో రాయి వేసేశారు. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, నరేంద్ర మోదీ గారు ఉన్నారండి. ఈయన మీద వేసిన రాయికి నిజంగా కూడా అటువంటి సంఘటన ఎవరైనా సరే రాజకీయ పార్టీగా మేమైతే ఎవరు కూడా సపోర్ట్ చేయం. కావాలని ఎవరైనా చేస్తే అది దురదృష్టకరం. ఎవరు చేసినా సరే అది నేరమే. అటువంటి తప్పు ఎవరైనా చేస్తే శిక్షించండి. కానీ ప్రజలకు అన్ని విధాలుగా కూడా అన్యాయం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి నిరసన తెలిపే కార్యక్రమాల్లో భాగంగా ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ అలాంటి సంఘటనలు, దుస్సంఘటనలు మేము సమర్థించడం. కానీ ఇటువంటి నీచమైనటువంటి ఆలోచన చేసి ఎవడో ఒక ఆకతాయో లేదా ఇంకోటో లేదా నువ్వు చేసుకుంటావు, అది కూడా మేము నిన్ను తీయలేవు. నీ మనసులో పెట్టి నువ్వు విసిరించుకుంటావు రాయ. ఎందుకంటే అంత గనుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి ఆ రాయి సంఘటన ఏదో కోడికత్తిని మించిపోతున్నావు. ఆల్రెడీ నిన్ను కోడికత్తే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఎక్కడ పంపించాలో ఈ రోజుకే సంసిద్ధమైపోయి ఉన్నారు. ఖచ్చితంగా 160 స్థానాల్లో ఎన్డీఏ, అలాగే 24 ఎంపీ స్థానాల్లో కూడా ఎన్డీఏ గెలవటమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కోడికత్తి డ్రామాలు లాంటి, ఈవేళ రాయి విసరం లాంటి డ్రామాలు కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయినాయి. ఇటువంటి కుతంత్రాలు, కుయుతులని కూడా పక్కన పెట్టాలని చెప్పి వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఏదైనా పొరపాటు ఎవరైనా చేస్తే ఎవరు రాజకీయ పార్టీగా మేము కూడా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి కాళ్ళు చెప్పుకుంటాం. తెలుగుదేశం పార్టీగా మేము జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు చెప్పుకుంటా ఉంటాం. నువ్వేమన్నా మంచి చేద్దామంటే చెప్పి అక్కడ నీ మంచి వినడానికి కానీ, నువ్వు చేసిన అభివృద్ధిని యాక్సెప్ట్ చేయడానికి కానీ, నిన్ను రాష్ట్రంలో అధికారంలో ఉంచడానికి కానీ ఈ ప్రజలంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా లేరన్న వాస్తవం మీకు అందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇటువంటి కొత్త నాటకాలకు తెరదీస్తా ఉన్నారు. ఇటువంటి ఎవరు కూడా ప్రజలు నమ్మబోరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వార్ వన్ సైడ్ ఎన్డీఏదే అధికారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.